సక్లం చెరువుని ఆక్రమించి ఓవైసీ వాళ్ళు ఒక కాలేజ్ కట్టుకున్న అభ్యంతరం ఏముండదు, కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టడానికి మాత్రం 800 ఏళ్ల పాత కాకతీయుల నాటి ఒక గుడిని కూల్చేస్తారంట. వరంగల్ జిల్లాల 800 సంవత్సరాల కిందటి కాకతీయుల నాటి ఒక శివాలయాన్ని ఇప్పుడు నేలమట్టం చేసిండ్రు. ఇదంతా స్కూల్ కట్టేటందుకు. స్కూల్ కట్టచ్చు, తప్పులేదు, కానీ అదేదో తెలంగాణలో అసలు జాగనే లేనట్టు ఇంత పాత గుడిని కూల్చేసుకుంటాడు ఎవడైనా. 1965లోనే ఈ గుడి శాసనాలని హెరిటేజ్ శాఖ వాళ్ళు సేవ్ చేసి పెట్టిర్రు. ఇప్పుడు వాటిని మెన్షన్ చేస్తూ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ ఇమ్మినేని రామారావు గారు కేసు పెట్టిండ్రు. తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అడవులల్లో దర్గాలు కట్టినరు, గవర్నమెంట్ జాగాలల్లో దర్గాలు కట్టినరు, వాటిపైన చర్యలు తీసుకోకపోగా వందల వేల ఏళ్ల గుళ్ళు రికార్డ్స్లో ఉన్నవి కూడా నేలమట్టం చేస్తున్నారు. వీటిని గుర్తుపెట్టుకోరనుకుంటారా మీరు? జనాలు మంచిగా ఓట్ల టైంకి చూపిస్తారు, అన్ని గుర్తుపెట్టుకుంటారు, ఇంతకు ముందులాగా లేరు.